హే గాయ్స్, మన ఛానల్లో ఉన్న అభ్యర్థులందరికీ గుడ్ న్యూస్ అండి. మరి రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలను దృష్టిలో ఉంచుకొని మరి ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్, ఫారెస్ట్, డిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎక్సెట్రా అన్ని ఉద్యోగాలు ఎనీ కోర్స్ ఏది తీసుకున్నా జస్ట్ 499 రూపీస్కి అందజేస్తున్నామండి. సో 6 మంత్స్ వ్యాలిడిటీతో అయితే అందజేస్తున్నాం. కొన్నిటికి 1 ఇయర్ వ్యాలిడిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. సో రానున్నటువంటి ఎండోమెంట్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 499. ఈ రోజు నుంచే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అంతేకాకుండా ఎనీ టెస్ట్ సిరీస్ అండి జస్ట్ 99 రూపీస్కి అందజేస్తున్నామండి. 50,000 ప్రశ్నలతో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. కోర్సులో కూడా 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఒకసారి చూసి మీరే డిసైడ్ అవ్వండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ అండి. డౌన్లోడ్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకైతే అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకండి లేట్, వెంటనే మీ యొక్క కోర్స్ తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. రానున్నటువంటి క్యాలెండర్ ఉద్యోగాలలో జాబ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మరి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడము జరిగింది. దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు రానున్నటువంటి గ్రూప్ 2 కావచ్చు, ఓకేనా, నెక్స్ట్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్స్కి కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు చాలా చాలా ముఖ్యమైనవండి. దీని నుంచి క్వశ్చన్ లేకుండా, అసలు ఈ బడ్జెట్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం క్లియర్ కట్గా మరి బడ్జెట్ అంతా కూడా అనాలిసిస్ చేసి ఒక ముఖ్యమైన 60 ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో బడ్జెట్ రూపొందించే బాధ్యత ఎవరిది? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రిపేరింగ్ ద బడ్జెట్ ఇన్ ఇండియా? ఎవరు రూపొందిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్థిక మంత్రి రూపొందించడం జరుగుతుంది బడ్జెట్. ఓకే. భారతదేశంలో బడ్జెట్ రూపొందించే బాధ్యత ఆర్థిక మంత్రికి ఉంటుంది. వారు ప్రతి ఏడాది బడ్జెట్ ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టిస్తారు. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో తొలి బడ్జెట్ ఎప్పుడు ప్రస్తావించబడింది? అంటే కొంచెం ఇంట్రడక్షన్ కూడా ఇస్తున్నానండి, గమనించాలి. ఓకే. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు కొన్ని ఇంట్రడక్షన్. ఓకే. భారతదేశ చరిత్రలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఎవరెవరు ప్రవేశపెట్టారు అని చెప్పేసి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవైతే ఇంట్రడక్షన్లా ఇస్తున్నాను, గమనించాలి. మరి భారతదేశం యొక్క తొలి బడ్జెట్ ఎప్పుడు ప్రస్తావించబడింది? వెన్ వాజ్ ద ఫస్ట్ బడ్జెట్ ఇన్ ఇండియా ప్రెజెంటెడ్? ఆన్సర్ 1948వ సంవత్సరంలో మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఓకేనా. భారతదేశం యొక్క తొలి బడ్జెట్ 1948లో ప్రసంగించబడింది. ఇందుకు ఆర్థిక మంత్రి ఆల్బోయ్ లాయల్ నెహ్రూ, సిడి దేశ్ముఖ్ ఇందుకు బాధ్యులు కావడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా. ద బడ్జెట్ ఆఫ్ ఇండియా వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ 1948 బై ఫైనాన్స్ మినిస్టర్ సిడి దేశ్ముఖ్. ఓకే. సిడి దేశ్ముఖ్ ఫస్ట్ ఎవరండి మన దేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి? సిడి దేశ్ముఖ్. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సంబంధించింది? విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ప్రెజెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్? ఏదండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, 112వ ఆర్టికల్. సో ఒకటి మీరు గుర్తుంచుకోవాలి, మన భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా బడ్జెట్ అనేటువంటి పదము మెన్షన్ చేయబడి లేదు. ఓకేనా. మరి ఏముంటుందండి బడ్జెట్లో? బడ్జెట్ అనే అంశము లేనట్లయితే మరి ఏముంటుందంటే, సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఓకే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేటువంటి వర్డ్ అయితే యూజ్ చేయడము జరిగింది ఆర్టికల్ నెంబర్ 112 ప్రకారం. ఓకేనా. మరి భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్ 112 పంచాయతీ, న్యాయవాదం మరియు బడ్జెట్ ప్రక్రియలకు సంబంధించి ప్రతిపాదనలనైతే పేర్కొంటుంది. ఓకే. నెక్స్ట్ వన్.
భారతదేశంలో బడ్జెట్ ప్రతిపాదనలను ఎప్పుడు పిలుస్తారు? వెన్ ఈజ్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా ప్రెజెంటెడ్? ఏ రోజండి? ఆన్సర్ February 1 అండి. ప్రతి సంవత్సరం ఈ రోజు రిలీజ్ అయింది కదా. మనము 2025కు సంబంధించినటువంటి బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2025 ఫిబ్రవరి 1వ తారీఖు. ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. బడ్జెట్ ప్రతిపాదన సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న భారత ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. 2025-26 భారతదేశ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు? హూ ప్రెజెంటెడ్ ద 2025-26 యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా? ఎవరు ప్రవేశపెట్టారండి? సో అఫ్ కోర్స్ సింపుల్ క్వశ్చన్. మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి వర్యులు ఎవరైతే ఉంటారో వారే ప్రవేశపెడతారు కదా. నిర్మలా సీతారామన్ గారైతే సో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. వారే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఓకే. భారతదేశంలో ఏ నిబంధన బడ్జెట్ అమలు సమయంలో పౌరుల నుండి ప్రజావాజ్యాలు పబ్లిక్ ఒపీనియన్ సంకలనం చేయడాన్ని అవసరం చేస్తుంది? విచ్ ప్రొవిజన్ ఇన్ ఇండియన్ రిక్వైర్స్ పబ్లిక్ కన్సల్టేషన్ డ్యూరింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బడ్జెట్? ఏ ఆర్టికల్ అండి? ఆన్సర్ బడ్జెట్ కమిటీ అండి. ఓకే, బడ్జెట్ కమిటీ. ఓకేనా? బడ్జెట్ కమిటీ అయితే ప్రజాభిప్రాయ సేకరణ అయితే చేస్తుంది. ఓకేనా? ప్రజాభిప్రాయ సేకరణ అంటారు. ఓకే, బడ్జెట్ కమిటీ అయితే ఈ ప్రతిపాదన చేస్తుంది. బడ్జెట్ కమిటీ భారతదేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రజల నుండి అభిప్రాయాలను సేకరించడానికి అవసరమైన పనిని నిర్వహిస్తుంది. ఓకే, ద బడ్జెట్ కమిటీ ఫెసిలిటేట్ పబ్లిక్ కన్సల్టేషన్స్ ఓకే టు గ్యాదర్ ఒపీనియన్స్ ఆన్ ది బడ్జెట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారతదేశ బడ్జెట్లో ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించే దినం ఇది. అంటే ఏ రోజున ఆర్థిక సంవత్సరాన్ని నిర్ణయిస్తారు? విచ్ డేట్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ ద యూనియన్ బడ్జెట్ ఆఫ్ ఇండియా? ఎప్పుడండి, ఏ రోజు ప్రారంభమవుతుంది ఆర్థిక సంవత్సరం అనేది, ఫైనాన్షియల్ ఇయర్ అనేది? సో ఎప్పుడండి? April 1 ఎండ్ అయ్యేది ఎప్పుడు? March 31. ఓకేనా? April 1 టు March 31 అండి. ఇది ఫైనాన్షియల్ ఇయర్గా మనం చెప్పుకుంటాం. మన క్యాలెండర్ ఇయర్ పనికిరాదండి ఇక్కడ. January 1 to December 31 కాదు. ఓకేనా? మరి ఆర్థిక సంవత్సరం అనేది April 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? భారతదేశంలో ముఖ్యంగా ఆర్థిక సంవత్సరం April 1 నుంచి March 31 వరకు ఉంటుంది. భారతదేశంలో బడ్జెట్ వ్యయానికి సంబంధించి ఆర్టికల్ 114 ఏమి పేర్కొంటుంది? భారతదేశంలో బడ్జెట్ వ్యయంకి సంబంధించిన ఆర్టికల్ 114 ఏం పేర్కొంటుందండి? వాట్ డస్ ఆర్టికల్ 114 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పర్టైన్ టు ఇన్ రిలేషన్ టు ద బడ్జెట్? దేన్ని తెలియజేస్తుంది? బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని గురించి తెలుపుతుందండి. ఓకే, బడ్జెట్ ప్రవేశపెట్టాలి అని తెలిపేది 112. సో బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని గురించి ఏ విధంగా ప్రవేశపెట్టాలి ఏంటి అనే వివరాలు తెలిపేది మరి 114వ ఆర్టికల్. ఓకేనా? ఆర్టికల్ 114 భారత రాజ్యాంగం బడ్జెట్ ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సంబంధించి ప్రస్తావన చేస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. భారత్లో బడ్జెట్ లోక్సభలో గమనించబడే బడ్జెట్కు ఏమంటారు? అంటే వాట్ ఈస్ ద బడ్జెట్ కాల్డ్ వెన్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ ద లోక్సభ ఇన్ ఇండియా? ఏమంటారండి? ఆన్సర్ కేంద్ర బడ్జెట్ అంటారు. దీన్ని ఏమంటారండి? కేంద్ర బడ్జెట్. లోక్సభలో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడతారో దాన్ని కేంద్ర బడ్జెట్ అంటారు. అంటే లోక్సభలో కాకుండా ఇంకెక్కడ ప్రవేశపెడతారనే డౌట్ రావచ్చు. ఆఫ్ కోర్స్ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు, దాన్ని రాష్ట్ర బడ్జెట్ అని అంటాము. ఓకేనా? ఇంట్రడక్షన్, బేసిక్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, భారతదేశంలో బడ్జెట్ లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని కేంద్ర బడ్జెట్ అని పిలుస్తారు. భారతదేశంలో ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నేరుగా ఏ నిబంధనపై ఆమోదం అవసరం అవుతుంది? విచ్ ఆర్టికల్ రిక్వైర్డ్ ఇమీడియట్ అప్రూవల్ ఆఫ్ ది బడ్జెట్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ప్రెజెంటెడ్ ఇన్ పార్లమెంట్? ఆన్సర్ 111వ ఆర్టికల్. నిబంధన యొక్క అప్రూవల్ అనేది తప్పనిసరి. సో మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారతదేశంలో ఇప్పటి వరకు బడ్జెట్ ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన
అంటే ఆర్థిక మంత్రి హోదాలో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఎవరు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే అత్యధిక బడ్జెట్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి, నేను చెప్తా ఆన్సర్. ఓకే, చూద్దాం. ఆర్టికల్ 111 భారత రాజ్యాంగం ద్వారా బడ్జెట్ను పార్లమెంటులో ప్రతిపాదించిన తర్వాత అధ్యక్షుడి ఆమోదం అనేది అవసరం అనేది ఉంటుంది. ఓకే, భారతదేశంలో బడ్జెట్ గురించి చర్చలో భాగంగా ఏ వ్యాసం బడ్జెట్పై చర్చకు సమయాన్ని సూచిస్తుంది? అంటే ఏ ఆర్టికల్? ఓకేనా, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ద టైమ్ అలొకేటెడ్ ఫర్ డిస్కషన్స్ ఆన్ ది బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆర్టికల్ 113, 113వ ఆర్టికల్ బడ్జెట్ పైన చర్చను గురించి సమయాన్ని అయితే సూచిస్తుంది. ఓకే, ఆర్టికల్ 113 బడ్జెట్పై చర్చకు సమయం ఇవ్వడము మరియు బడ్జెట్లో దృష్టినివ్వడం గురించి నిబంధనలైతే ఇవ్వబడినాయి. ఓకే, నెక్స్ట్. సో భారతదేశం 2025-26 ఆర్థిక బడ్జెట్లో ప్రధానమంత్రి నారా గ్రామీణ అభివృద్ధి పథకాన్ని ఎన్ని కోట్ల రూపాయలకు కేటాయించబడ్డాయి? ఓకేనా, హౌ మచ్ అలొకేటెడ్ ఇట్ మేక్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ అండి. ఓకే, ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి పథకానికి ఏంటండి, ప్రధానమంత్రి గ్రామీణాభివృద్ధి పథకానికి ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి? ఓకే, ఆన్సర్ 75,000 కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది. ఎన్ని కోట్లండి? 75,000 కోట్లు. 2025-26 బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కోసం పెద్ద మొత్తం కేటాయించబడింది. ఇందులో ప్రధానమైన లక్ష్యము గ్రామీణ భవన నిర్మాణము, విద్య మరియు ఆరోగ్య సేవలకైతే ఎక్కువ మొత్తం కేటాయించినట్లుగా తెలియజేశారు. 75,000 కోట్ల అమౌంట్ గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ వన్, భారతదేశం 2025-26 బడ్జెట్లో పెరిగిన ద్రవ్యోల్బణం అదుపు కోసం ఏ విధానం ప్రవేశపెట్టబడింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వాట్ మెజర్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ టు కంట్రోల్ రైజింగ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా? ఏ విధానం ప్రవేశపెట్టబడిందండి? ఆప్షన్ ఏ ధరల నియంత్రణ. ఓకే, ధరల నియంత్రణ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో ఏ రంగంలో అత్యధిక పెట్టుబడులు కేటాయించబడ్డాయి? ఏ రంగంలో? విచ్ సెక్టర్ రిసీవ్ ద హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద 2025-26 ఇండియన్ బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మౌలిక సదుపాయాలు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి అత్యధిక పెట్టుబడులు కేటాయించబడ్డట్లుగా క్లియర్గా మెన్షన్ చేశారు. మౌలిక సదుపాయాలపై పెరిగిన పెట్టుబడులు అనగా రోడ్లు, రైల్వేలు మరియు విమానాశ్రయాల నిర్మాణము భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి కోసము అత్యంత ముఖ్యమైన అంశంగా అయితే నిలుస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. 2025-26 ఆర్థిక బడ్జెట్లో ప్రజా భవిష్యత్ పథకం ఏంటండి? ప్రజా భవిష్యత్ పథకంకి సంబంధించిన కేటాయింపులు ఎంత? ఓకేనా, వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద పబ్లిక్ ఫ్యూచర్ స్కీమ్ ఇన్ ద 2025-26 ఇండియన్ బడ్జెట్? ఎంత అండి? 60,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పబ్లిక్ ఫ్యూచర్ స్కీమ్ కోసము. ఓకే, ప్రజా భవిష్యత్ పథకము ముఖ్యంగా యువత మరియు ప్రసిద్ధ రంగాలకు ఆర్థిక సహాయం మరియు ఉద్యోగ అవకాశాలను పెంచడానికి రూపొందించబడింది. ఓకేనా, ఇంపార్టెంట్. సో గైస్, ఈ పీడిఎఫ్ని మన యాప్లో ఉచితంగా అందజేస్తానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటి ఆప్షన్లో ఉంటుంది, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, 2025-26 భారతదేశం ఆర్థిక బడ్జెట్లో పన్నుల సౌలభ్యం కోసం ఏ మార్పులు ప్రవేశపెట్టబడ్డాయి? వాట్ ట్యాక్స్ రిఫార్మ్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 ఇండియన్ బడ్జెట్ టు ఎన్హాన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్? ఆన్సర్ డి, పన్ను సరళీకరణ. ఓకే, ట్యాక్స్ లిబరైజేషన్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. పన్నుల సరళీకరణ చర్యలు వ్యాపారాలను ప్రోత్సహించడంలో కీలకమైన అంశం. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా భారతదేశంలో వ్యాపారాలు మొదలుపెట్టడం చాలా సులభమైతే అవుతుంది అంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్, భారతదేశం 2025-26 బడ్జెట్లో ఆరోగ్య సేవలు అందించడానికి ఏ విభాగానికి అత్యధిక బడ్జెట్ కేటాయించడం అయితే జరిగింది? ఓకే, విచ్ సెక్టార్ has been allocated the maximum budget for healthcare in the 2025-26 Indian budget? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రాథమిక ఆరోగ్య సేవలు.
ఓకే, ప్రైమరీ హెల్త్ సర్వీసెస్ పైన ఎక్కువగా అలొకేషన్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రాథమిక ఆరోగ్య సేవలపై ఎక్కువ పెట్టుబడులు కేటాయించడం ప్రజల ఆరోగ్యము ప్రాముఖ్యతనైతే నిర్దేశించబడినట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, విద్యారంగంలో 2025-26 బడ్జెట్లో కొత్త సాంకేతిక విద్యా పథకాలకు కేటాయించిన మొత్తం ఎంత? కొత్త సాంకేతిక విద్యా పథకాలకు, ఓకేనా. వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ న్యూ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ స్కీమ్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్? ఆప్షన్స్ అండి, 60,000 కోట్ల రూపాయలు. ఎంతండి? 60,000 కోట్ల రూపాయలు. ఈ బడ్జెట్ సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా యువతకు నూతన నైపుణ్యాలు అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అయితే మరి ఈ మొత్తాన్ని కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్, 2025-26 బడ్జెట్లో పునరుత్తేజీకరణ రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? అంటే రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకేనా, రెన్యూవబుల్ ఎనర్జీ, ఓకే, పునరుత్పత్తి చేయగల శక్తి వనరులపైన ఎంత మొత్తం కేటాయించారండి? 40,000 కోట్ల రూపాయలు రెన్యూవబుల్ ఎనర్జీ కోసం అయితే కేటాయించడం జరిగింది 2025-26 బడ్జెట్లో, ఓకేనా. నెక్స్ట్ వన్, డిజిటల్ ఇండియా 2025-26 బడ్జెట్లో డిజిటల్ పౌరులకు అందుబాటులో చేయబడే సేవలకు ఎంత పెట్టుబడి చేస్తుంది? అంటే ఎంత మొత్తం కేటాయించారు అని అర్థం అండి. ఆన్సర్ 50,000 కోట్లు, ఓకే, ఫర్ డిజిటల్ సర్వీసెస్. సో ఇక్కడ చూడండి, డిజిటల్ సేవల విస్తరణ ద్వారా అన్ని వర్గాల పౌరులకు వేగవంతమైన సురక్షితమైన ఆన్లైన్ సేవలను అందించడమే లక్ష్యము. ఓకే, నెక్స్ట్ వన్, మౌలిక సదుపాయాల రంగంలో గత సంవత్సరంతో పోలిస్తే 2025-26 బడ్జెట్లో ఎంత శాతం పెరుగుదల కనిపిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మౌలిక సదుపాయాల రంగంలో, ఓకే, by what percentage is the infrastructure allocation expected to increase in the 2025-26 budget compared to the previous year? ఎంత పర్సెంటేజ్ అండి? 15% పెరుగుదలనైతే ఎక్స్పెక్ట్ చేస్తుండడం అయితే చూడవచ్చండి. బడ్జెట్లో ఎంత శాతం పెరుగుదల కనిపిస్తుంది? 15%. ఓకే, గత సంవత్సరంతో పోలిస్తే మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెంచడం దేశీయ అభివృద్ధి కీలకం. దీని వృద్ధి శాతం 15%గా నిర్ణయించబడింది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఎంఎస్ఎంఈ చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టిన ప్రధాన ప్రోత్సాహ చర్య ఏది? చూద్దాం. వాట్ ఈస్ ద కీ ఇనిషియేటివ్ మెజర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్? ఏ పథకాన్ని ప్రవేశపెట్టారండి? ఆప్షన్ డి, టెక్నాలజీ అప్గ్రేడ్ గ్రాంట్స్ అండి. ఏంటది? టెక్నాలజీ అప్గ్రేడ్ గ్రాంట్స్. చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ఆధునిక టెక్నాలజీని అందించేందుకు అప్గ్రేడ్ గ్రాంట్ల రూపంలో ప్రోత్సాహకాలైతే ఇవ్వబడుతున్నాయి. The introduction of technology upgrade grants is designed to help MSMEs adopt modern technologies, thus improving productivity and global competitiveness. Okay. Next one. వ్యవసాయ రంగంలో నీటిపారుదల, ఎరువులు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై 2025-26 బడ్జెట్లో పెట్టుబడి ఎంత? వ్యవసాయ రంగంలో నీటిపారుదల, ఎరువులు మరియు ఆధునిక వ్యవసాయ పద్ధతుల కోసం ఎంత మొత్తం కేటాయించారండి? ఆన్సర్ 50,000 కోట్ల రూపాయలు కేటాయించడము జరిగింది. ఇంపార్టెంట్ అండి. 2025-26 బడ్జెట్లో రక్షణ రంగం, డిఫెన్స్ కోసము వాటి యొక్క అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? డిఫెన్స్లో అంటే రక్షణ రంగం యొక్క అభివృద్ధికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ డిఫెన్స్ మోడర్నైజేషన్ ఇన్ ద 2025 బడ్జెట్, 2025-26 బడ్జెట్? ఓకే, 120,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారండి. రక్షణ రంగానికి ప్రతిసారి ఎక్కువగానే కేటాయించడం జరుగుతుందండి. దేశ భద్రతను మరింత బలోపేతం చేయడానికి రక్షణ పరికరాలు, ఆధునిక టెక్నాలజీ మరియు సైనిక శక్తిని పెంచేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అయితే కేటాయించబడింది. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో స్టార్టప్లకు అందించిన పన్ను ప్రోత్సాహకాలు ఏ విధంగా ఉంటాయి? స్టార్టప్ల కోసం ఏ విధంగా ఉంటాయండి? ఆప్షన్స్ అండి, ప్రత్యేక రాయితీలు మరియు వేగవంతమైన రిజిస్ట్రేషన్ అయితే ఉండబోతుంది ఫర్ స్టార్టప్స్ కోసము.
ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక రాయితీలు మరియు వేగవంతమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే ఉంటుంది. స్టార్టప్లకు ప్రత్యేక పన్ను రాయితీలు, సులభమైన లైసెన్సింగ్ మరియు వేగవంతమైన రిజిస్ట్రేషన్ విధానాలు అందించడం ద్వారా అభివృద్ధిని అయితే ప్రోత్సహిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, ఆర్థిక సమావేశం అంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధన కోసం 2025-26 బడ్జెట్లో ఏ ప్రధాన చర్యలు తీసుకోబడుతున్నాయి? వాట్ ఆర్ ద కీ మెజర్స్ ఫర్ ప్రమోటింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ డి, పై అన్ని అంశాలపైన అండి. ఏంటండి? బ్యాంకు శాఖల విస్తరణ, ఓకేనా, నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ లావాదేవీలు, రుణ సౌకర్యాల పెంపు, వీటన్నిటిపైన కూడా మరి ఆర్థిక సమావేశం సాధన కోసము 2025-26 బడ్జెట్లో ప్రధాన చర్యలు అయితే వీటిపైన తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్, హౌసింగ్ ఫర్ ఆల్ పథకానికి 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? హౌసింగ్ ఫర్ ఆల్ ఆప్షన్ బి 55,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ద్వారా ప్రతి పౌరునికి సౌకర్యవంతమైన సరసమైన నివాస సదుపాయాలు అందించడం కోసం విశాలంగా పెట్టుబడినైతే చేయబడింది. ఓకే, నెక్స్ట్ వన్, అల్పజాతి, జాతి మరియు పాండిత్య సమూహాల సంక్షేమం కోసము 2025-26 బడ్జెట్లో ఏ విధమైన ప్రత్యేక చర్యలు అయితే ఉన్నాయి? ఇంపార్టెంట్ అండి. వాట్ ఆర్ స్పెషల్ మెజర్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్, అల్పజాతి అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ మార్జినలైజ్డ్ గ్రూప్స్? ఓకే, మరి ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోబోతున్నారండి? ఆప్షన్ డి, ప్రోత్సాహ పథకాలు మరియు ఇన్సెంటివ్స్ రూపంలో మరి కొత్త పథకాలు అయితే అందించబోతున్నట్లుగా అయితే తెలియజేశారు. ఈ సమూహాలకు అంటే ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీస్ ఏవైతే ఉన్నారో వీరి యొక్క సమూహాలకు ఉపాధి, విద్య, ఆరోగ్యము మరియు జీవనోపాధి మెరుగుపరచడంలో ప్రత్యేక ప్రోత్సాహ పథకాలు అమలు చేయబడతాయంటూ కూడా ఈ యొక్క బడ్జెట్లో తెలపడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను మెరుగుపరచడం కోసం ఏ విధమైన పెట్టుబడి చేయబడుతుంది? వాట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బీయింగ్ మేడ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్ టు ఇంప్రూవ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్? ఆన్సర్ ఆప్షన్ డి, పై అన్ని అంశాలు. రైలు మరియు బస్సు సేవల విస్తరణ, మెట్రో ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు, నగరాలలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేయడము ఈ బడ్జెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2025-26 బడ్జెట్లో పరిశోధన మరియు అభివృద్ధి రంగానికి కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెక్టార్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం R&D కోసం ఎంత మొత్తం కేటాయించారండి? 25,000 కోట్లు. ఆప్షన్ బి అండి, 25,000 కోట్ల రూపాయలనైతే R&D కోసమే ప్రత్యేకంగా కేటాయించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్, పర్యావరణ సుస్థిరత అంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ, పర్యావరణ సుస్థిరత కోసము 2025-26 బడ్జెట్లో తీసుకున్న చర్యలు ఏమిటి? ఇలాంటి చర్యలు తీసుకున్నారండి. వాట్ మెజర్స్ యాజ్ ద 2025-26 బడ్జెట్ టేకెన్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ? ఆప్షన్ డి అండి, అన్ని పై అంశాలు. ఓకేనా, పచ్చటి చట్టాల అమలు అంటే గ్రీన్ యాక్ట్స్ ఇంప్లిమెంటేషన్, పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు సబ్సిడీలు అందించడం, కార్బన్ ఉద్గారాల నియంత్రణ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, అంటే గ్రీన్ పాలసీస్ తీసుకురావడము, ప్రత్యేకమైన చట్టాలు వాటి కోసము, సబ్సిడీలు అందించడము, నెక్స్ట్ గ్రీన్ కార్బన్ వంటి ఉద్గారాలను తగ్గించడము. ఓకే, నెక్స్ట్ వన్, నీటి వనరుల నిర్వహణ కోసం 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? ఫర్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కోసం. ఓకే, ఎంత మొత్తం కేటాయించారండి? ఆప్షన్ సి, 40,000 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగిందండి ఫర్ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం. ఓకేనా, నెక్స్ట్ వన్, గ్రామీణ విద్యుత్ సరఫరా అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ఎంత కేటాయించబడింది? రూరల్ ఎలక్ట్రిఫికేషన్. ఓకే, వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ ఇన్ ద
2025-26 బడ్జెట్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 25,000 కోట్ల రూపాయలండి. ఎంతండి? 25,000 కోట్ల రూపాయలైతే దీనికి కేటాయించబడడం చూడవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడి ద్వారా కొత్త పాఠశాలలు, హాస్పిటల్స్ మరియు పేద కుటుంబాలకు విద్యుత్ అందుబాటులో చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ కోసం 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన కీలక పథకం ఏది? విచ్ కీ ఇనిషియేటివ్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ ఏ, యువ విద్యా నైపుణ్యాభివృద్ధి పథకము. ఓకేనా, యువ విద్యా నైపుణ్యాభివృద్ధి పథకము. ఓకేనా, ఇంపార్టెంట్. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షణ కోసం 2025-26 బడ్జెట్లో ఏ విధమైన ప్రోత్సాహకాలు అయితే ఉన్నాయి? వాట్ ఇన్సెంటివ్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ టు అట్రాక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDI? ఆన్సర్ అన్ని అంశాలండి. సరళీకృత నిబంధనలు ఉన్నాయి, పన్ను రాయితీలు ఇవ్వబడ్డాయి, పెట్టుబడి పైన సబ్సిడీలు ఇవ్వబడ్డాయి. అన్ని అంశాలపైన అయితే నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది ఈ యొక్క బడ్జెట్లో. ఓకేనా, నెక్స్ట్ వన్. మహిళా ఉద్యమిత్వం అంటే ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్షిప్. ఓకే, ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్షిప్ పెంపు కోసం 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన ముఖ్యమైన చర్య ఏంటి? వాట్ ఈస్ ద కీ మెజర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్ టు బూస్ట్ ఉమెన్ ఎంటర్ప్రైన్యూర్షిప్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వర్క్ షాప్లు మరియు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఓకేనా, మహిళలు వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, వర్క్ షాప్లు మరియు మార్గదర్శక సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఇక్కడ తెలియజేశారు. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. డిజిటల్ చెల్లింపులు అంటే డిజిటల్ పేమెంట్స్ ప్రోత్సాహకానికి 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన కొత్త విధానం ఏది? వాట్ ఈజ్ న్యూ ఇనిషియేటివ్ ఫర్ ప్రమోటింగ్ డిజిటల్ పేమెంట్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆప్షన్ సి, వినూత్న ఫిన్టెక్ సపోర్ట్ అయితే అందించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఫిన్టెక్ రంగానికి పెట్టుబడులు పెంచడం ద్వారా వినూత్న డిజిటల్ చెల్లింపు పద్ధతులు అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇవి వినియోగదారులకు వేగవంతమైన, సురక్షితమైన సేవలైతే అందిస్తాయి. నెక్స్ట్ వన్. స్మార్ట్ సిటీస్. ఓకే, స్మార్ట్ సిటీస్ అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? స్మార్ట్ సిటీస్ కోసం వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ స్మార్ట్ సిటీస్ డెవలప్మెంట్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆప్షన్ బి అండి, 45,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. స్మార్ట్ సిటీస్ అభివృద్ధి కోసం పెట్టుబడి ద్వారా నగరాల మౌలిక సదుపాయాలను సాంకేతికతతో సుసంపన్నం చేయడమే లక్ష్యము. ఓకే, నెక్స్ట్ వన్. పెన్షన్ పథకాలు అంటే పెన్షన్ స్కీమ్స్ అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ఏ కొత్త మార్పులు సూచించబడ్డాయి? ఓకేనా, వాట్ న్యూ చేంజెస్ హ్యావ్ బీన్ ప్రపోజ్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ ఫర్ పెన్షన్ స్కీమ్స్? ఆప్షన్ ఏ అండి, పెన్షన్ వృద్ధి కోసం అదనపు సబ్సిడీలు అందించడం అనేటువంటి కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడము జరిగింది. వృద్ధాప్య భద్రత కోసం పెన్షన్ పథకాలకు అదనపు సబ్సిడీల రూపంలో మద్దతు ఇవ్వడం ద్వారా వృద్ధ జనాభా సంక్షేమమే లక్ష్యంగా పెట్టబడింది. ఓకేనా, సీనియర్ సిటిజన్స్ కోసం. నెక్స్ట్ వన్. పర్యాటక రంగం అభివృద్ధికి, ఓకేనా, టూరిజం డెవలప్మెంట్ కోసము 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన కీలక చర్య ఏమిటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. What key measure has been introduced in the 2025-26 budget to boost the tourism sector? ఆన్సర్ పర్యాటక హబ్ల అభివృద్ధి చేయబోతున్నట్లుగా బడ్జెట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి. ఏంటవి? పర్యాటక హబ్ల అభివృద్ధి. పర్యాటక హబ్ల అభివృద్ధి చేయడం ద్వారా ప్రాంతీయ పర్యాటక ఆకర్షణను పెంచి స్థానిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడడానికి ఈ చర్య తీసుకొనబడింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఆరోగ్య పరిశోధన హెల్త్ కేర్ రీసెర్చ్ అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ హెల్త్ కేర్ రీసెర్చ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్
20,000 కోట్ల రూపాయలు హెల్త్ కేర్ రీసెర్చ్ కోసమే కేటాయించడము జరిగింది. ఓకే, వైద్య రంగంలో నూతన పరిశోధనల అభివృద్ధి కోసము. ఓకేనా, కొత్త చికిత్సలు, ఔషధాలు, ఓకేనా, టెక్నాలజీల అభివృద్ధిని ప్రోత్సహించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యము. నెక్స్ట్ వన్, నగర శుభ్రత అంటే అర్బన్ శానిటైజేషన్ మెరుగుదలకు 2025-26 బడ్జెట్లో ఏ విధమైన ప్రణాళిక ప్రవేశపెట్టబడింది? వాట్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్ టు ఇంప్రూవ్ అర్బన్ శానిటైజేషన్? ఓకేనా, ఏ పథకాన్ని ప్రారంభించడం, ఏ విధమైన ప్రణాళికను ప్రవేశపెట్టడం జరిగిందండి బడ్జెట్లో? మరి ఆప్షన్ డి పైవన్నీ. సమగ్ర వ్యర్థాల నిర్వహణ, ఓకే, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండి. ఓకేనా, నగర శుభ్రత క్యాంపెయిన్, ఓకే, సిటీ క్లీనెస్ క్యాంపెయిన్స్, స్మార్ట్ బిన్లు మరియు రీసైక్లింగ్, ఓకే, స్మార్ట్ బిన్స్ అండ్ రీసైక్లింగ్ ప్రోగ్రామ్స్ని కూడా మరి ఈ ప్రణాళికలో ప్రవేశపెట్టడం అయితే మనము చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఎగుమతులను అంటే ఎక్స్పోర్ట్స్ను ప్రోత్సహించేందుకు 2025-26 బడ్జెట్లో తీసుకున్న చర్య ఏమిటి? ఫర్ ఎక్స్పోర్ట్స్, వాట్ మెజర్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్ టు బూస్ట్ ఎక్స్పోర్ట్స్? ఆప్షన్ డి పైవన్నీ. ఎగుమతులపైన రాయితీలు, ఎగుమతి ప్రోత్సాహక పథకాలు, విదేశీ మార్కెట్లకు ప్రత్యక్ష సపోర్ట్ అయితే అందించబోతున్నట్లుగా బడ్జెట్లో తెలియజేశారు. ఎగుమతులను పెంచేందుకు పన్ను రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహ పథకాలు మరియు విదేశీ మార్కెట్లకు సపోర్ట్ వంటి చర్యలు అమలు చేయబడ్డాయి. నెక్స్ట్ వన్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మెరుగుదలకు 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఎన్హాన్సింగ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ బి 25,000 కోట్ల రూపాయలైతే కేటాయించడము జరిగింది. పేద ప్రజలకు సరసమైన ఆహార పదార్థాల సదుపాయాన్ని మెరుగుపరచడానికి PDSలో 25,000 కోట్ల రూపాయలైతే పెట్టుబడి నిర్ణయించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, నదుల పరస్పర సంబంధం అంటే రివర్ ఇంటర్లింకింగ్ పరియోజనానికి 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తము ఎంత? వాట్ ఈస్ ద బడ్జెట్ అలొకేషన్ ఫర్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఇన్ 2025-26? ఆన్సర్ ఆప్షన్ బి అండి 10,000 కోట్ల రూపాయలు. ఎంత అండి? 10,000 కోట్ల రూపాయలు. నదుల పరస్పర సంబంధం ద్వారా నీటి లభ్యత మరియు సాగు సమస్యలను పరిష్కరించేందుకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్ణయించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్, మత్స్య ఉత్పత్తిని అంటే ఫిషరీస్ని ప్రోత్సహించేందుకు 2025-26 బడ్జెట్లో తీసుకున్న చర్య ఏమిటి? వాట్ మెజర్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్ టు బూస్ట్ ద ఫిషరీస్ సెక్టర్? ఆప్షన్ ఏ అండ్ బి అండి, రెండు కూడా. ప్రత్యేక మత్స్య పథకాలు, ఆధునిక ఎగుమతులు మరియు సాంకేతికతను అభివృద్ధి చేయబోతున్నట్లుగా తెలియజేశారు. మత్స్యరంగంలో ఆధునిక సాంకేతిక మరియు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ఉత్పత్తిని పెంచి చేపల ఆధారిత ఉపాధులను మెరుగుపరచడమే దీని యొక్క లక్ష్యంగా అయితే తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్, కార్మిక సంక్షేమం లేబర్ వెల్ఫేర్ కోసం 2025-26 బడ్జెట్లో కేటాయించిన ముఖ్యమైన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద కీ అలొకేషన్ ఫర్ లేబర్ వెల్ఫేర్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 20,000 కోట్ల రూపాయలు లేబర్ వెల్ఫేర్ కోసం, కార్మిక సంక్షేమం కోసం అయితే కేటాయించడము జరిగింది. అంటే కార్మిక సంక్షేమ పథకాలు ఉంటాయి, ఆసుపత్రి కావచ్చు, భద్రత మరియు పెన్షన్స్ వంటి రంగాల్లో 20,000 కోట్ల పెట్టుబడి ద్వారా మరి ఉద్యోగుల సంక్షేమాన్ని పెంపొందించడమే లక్ష్యంగా అయితే దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గ్రామీణ ప్రాంతాల్లో విద్య అంటే రూరల్ ఎడ్యుకేషన్ అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టిన చర్య ఏమిటి? వాట్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ టు ఎన్హాన్స్ రూరల్ ఎడ్యుకేషన్? ఆప్షన్ డి పైవన్నీ. స్కూల్ మౌలిక సదుపాయాల నవీకరణ, ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, ఇవన్నింటిని కూడా మరి ఇంప్లిమెంట్ చేసి వీటి డెవలప్మెంట్ కోసం చర్యలు తీసుకోబోతున్నట్లుగా ఎందుకో మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, శుభ్రమైన మరియు
పునరుత్తేజీకరణ అంటే క్లీన్ ఎనర్జీ అండి. ఏంటండి? క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసము 2025-26 బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆప్షన్ సి 50,000 కోట్ల రూపాయలు కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, ఆర్థిక లోటు తగ్గించేందుకు 2025-26 బడ్జెట్లో తీసుకున్న ముఖ్యమైన చర్య. వాట్ ఈస్ ద కీ మెజర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ టు రెడ్యూస్ ద ఫిస్కల్ డిఫిసిట్? ఓకే, సరైన సమాధానము ఆప్షన్ డి, ఖర్చుల తగ్గింపు మరియు ఆదాయ వృద్ధి. ఖర్చుల తగ్గింపులు మరియు ఆదాయ వృద్ధి. ఇక్కడ ఖర్చుల తగ్గింపు మరియు ఆదాయ వృద్ధి అనేది అయితే మనము చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. అసంఖ్యాక ఆస్తులు. ఓకేనా? మరి వీటి లక్ష్యాలను పెంచేందుకు 2025-26 బడ్జెట్లో ఏ చర్యలు సూచించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రభుత్వ కంపెనీల పారదర్శక విక్రయము. ప్రభుత్వ కంపెనీల పారదర్శక విక్రయం ద్వారా మార్కెట్ నుండి భాగస్వామ్యాన్ని పెంచడం, అసంఖ్యాక ఆస్తుల లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, బ్యాంకుల రీక్యాపిటలైజేషన్. బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ కోసం 2025-26 బడ్జెట్లో తీసుకున్న చర్య ఏమిటి? వాట్ మెజర్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ ద 2025-26 బడ్జెట్ ఫర్ బ్యాంక్ రీక్యాపిటలైజేషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ, ప్రభుత్వ ఆర్థిక సహాయము. ఓకే, ప్రభుత్వ ఆర్థిక సహాయము. ఓకేనా? బ్యాంకులకు అవసరమైన రీక్యాపిటలైజేషన్ కోసం ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించడం ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని పెంచుతుంది. స్టార్టప్ ఇంక్యుబేషన్ అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ఏ కొత్త చర్య ప్రవేశపెట్టబడింది? వాట్స్ న్యూ ఇనిషియేటివ్ ఫర్ స్టార్టప్ ఇంక్యుబేషన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్? సరైన సమాధానం ఆన్సర్ ఏ అండ్ బి. సో ఇన్స్టిట్యూట్ కనెక్ట్ ప్రోగ్రామ్ అండ్ స్టార్టప్ హబ్స్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ బి అండి, ఇన్స్టిట్యూట్ కనెక్ట్ ప్రోగ్రామ్ అండ్ స్టార్టప్ హబ్లు. స్టార్టప్లకు అంకురణ ఇచ్చేందుకు ఇన్స్టిట్యూట్ కనెక్ట్ ప్రోగ్రామ్ మరియు ఫిజికల్ స్టార్టప్ హబ్ల ద్వారా మద్దతు అందించడం ఈ యొక్క బడ్జెట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలను అయితే లక్ష్యంగా చేసుకుని రూపొందించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ఏ విధమైన ప్రోత్సాహకాలు ఉన్నాయి? వాట్ ఇన్సెంటివ్స్ డస్ ద 2025-26 బడ్జెట్ ఆఫర్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్? పీపీపీ అంటారండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పీపీపీ, పీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అంశాలండి. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్, పన్ను సడలింపులు, నియంత్రణ సౌకర్యాలు. మరి ఈ యొక్క పీపీపీ ప్రాజెక్టులకు ఫైనాన్షియల్, పన్ను మరియు పరిపాలనా సౌకర్యాలు అందించడం ద్వారా ఉభయ రంగాల భాగస్వామ్యము ప్రోత్సహించబడుతుంది. నెక్స్ట్ వన్, సైబర్ సెక్యూరిటీ బలపరచడానికి 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ఎన్హాన్సింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 10,000 కోట్ల రూపాయలైతే కేటాయించడం జరిగింది. మరి సైబర్ దాడుల నుంచి దేశాన్ని రక్షించేందుకు ఆధునిక సాంకేతికత మరియు మానవ వనరులకు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్ణయించబడింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, పర్యాటక మౌలిక సదుపాయాలు, టూరిజం అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి 2025-26 బడ్జెట్లో ప్రవేశపెట్టబడిన ముఖ్య చర్య ఏమిటి? వాట్ కీ మెజర్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ టు బూస్ట్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా. పర్యాటక కేంద్రాల ఆధునీకరణ, రవాణా సేవల అభివృద్ధి, హోటల్ మరియు వినోదాల కేంద్రాల మెరుగుదల అన్నీ కూడా సరైనవే. ఓకే, పర్యాటక కేంద్రాలను ఆధునీకరించడము, రవాణా సేవలు మెరుగుపరచడము మరియు హోటల్ వినోద కేంద్రాలను అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడమే దీని లక్ష్యంగా అయితే పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, సరిహద్దు భద్రత మౌలిక సదుపాయాలకు 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ బి 18,000 కోట్ల రూపాయలు. సరిహద్దు భద్రత కోసము ఆధునిక సాంకేతికతతో కూడిన సదుపాయాలు మరియు రక్షణ శక్తిని పెంపొందించేందుకు 18,000 కోట్ల రూపాయల పెట్టుబడిని నిర్ణయించబడింది బడ్జెట్లో. నెక్స్ట్,
నీటి సంరక్షణ వాటర్ కన్జర్వేషన్ కోసము 2025-26 బడ్జెట్లో తీసుకున్న ప్రధాన చర్య ఏమిటి? వాట్ ఈస్ ద ప్రైమరీ మెజర్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఇన్ ద ఇయర్ 2025-26 బడ్జెట్? ఆన్సర్ ఆప్షన్ డి పై 1 అంశాలు. డ్రిప్ ఇరిగేషన్ని విస్తరించడము, వర్షపు నీటి సేకరణ పథకాలు, రీసైక్లింగ్ టెక్నాలజీ అమలు. ఓకే, నెక్స్ట్ వన్. పెన్షన్ పథకాల విస్తరణలో 2025-26 బడ్జెట్లో తీసుకున్న ముఖ్యమైన చర్య ఏమిటి? వాట్ ఈస్ ద కీ ఇనిషియేటివ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ టు ఎక్స్పాండ్ పెన్షన్ స్కీమ్స్? ఆప్షన్ సి పెన్షన్ సబ్సిడీ విస్తరణ. పెన్షన్ పథకాలకు అదనపు సబ్సిడీల ద్వారా పెన్షన్ అవగాహన మరియు పొందికలో విస్తరణ చేయడమే దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్. గ్రీన్ బాండ్ల విడుదల ద్వారా పర్యావరణ ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు ఎలా పెరుగుతుంది? గ్రీన్ బాండ్ల విడుదల ద్వారా పర్యావరణ ప్రాజెక్టులకు ఆర్థిక మద్దతు ఏ విధంగా పెరుగుతుంది? హౌ డు గ్రీన్ బాండ్స్ యాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 2025-26 బడ్జెట్ సపోర్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ ఫైనాన్షియల్లీ? ఆప్షన్ ఏ అండ్ బి అండి. తక్కువ వడ్డీ రేట్లతో రుణ సౌకర్యాలు ఇవ్వబడతాయి. దీని ద్వారా నేరుగా పర్యావరణ ప్రాజెక్టులకు పెట్టుబడులైతే పెట్టబడతాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నైపుణ్య అభివృద్ధి మరియు ఉపాధి సృష్టి అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ పథకాలకు 2025-26 బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? వాట్ ఈస్ ద అలొకేషన్ ఫర్ ద స్కిల్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్ ఇనిషియేటివ్స్ ఇన్ ద 2025-26 బడ్జెట్? ఆన్సర్ 55,000 కోట్ల రూపాయలు అయితే కేటాయించబడడం అయితే మనము చూడవచ్చు. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించినటువంటి ఈ రోజు విడుదల చేసినటువంటి బడ్జెట్కి సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి ఎంసీక్యూస్, అంటే మొత్తం బడ్జెట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఎంసీక్యూస్ రూపంలో మీకు అందజేయడం జరిగిందండి. సో వీడియో చివరి వరకు చూసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. కంపల్సరిగా ఇందులోంచి 2 లేదా 3 మార్కులు మనకు ప్రతి ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి 1-2 సార్లు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ లింక్ మన యాప్లో ఓకే ఫ్రీ మెటీరియల్ ఆప్షన్ ఉంటుందండి యాప్లో, అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని ఉచితంగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.